మృత్యుదేవత చేసిన తపస్సుకు బ్రహ్మదేవుడు ఎంతో సంతోషించాడు. ఆమెతో ఇలా అన్నాడు, ఓ మృత్యుదేవి, ఎందుకీ ఘోర తపస్సును చేస్తున్నావు? నువ్వు చేయవలసిన పనిని నీకు ముందే చెప్పాను కదా అని అడిగాడు. అప్పుడు మృత్యుదేవత ఇలా అంది, ఓ దేవా, ప్రజలు ఆరోగ్యంగా ఉంటున్నారు, నేను వారిని చంపలేకపోతున్నాను, కనుక నాపై దయ చూపించండి. ఎవరిని చంపాలన్నా అందరూ ఆరోగ్యంగా ఉన్నారు, నియమనిష్టగా ఉన్నారు, అసలు వాళ్ళని నేను ఎట్లా చంపేది? ఈ అధర్మానికి నేను ఎంతో భయపడుతున్నాను. అట్లా వండినప్పటికీ చంపితే అధర్మమే కదా, అందువల్ల నాకేమీ తోచలేదు. నువ్వేమీ చెప్పావు ప్రజలను చంపమని, ఎట్లా చంపేది? ధర్మంగా ఉండేవాళ్ళని ఎట్లా చంపడం? నేను నాది అధర్మం అవుతుంది కదా. అందుకని ఇన్ని వేల సంవత్సరాలు చూశాను, ఎవరికి అనారోగ్యం కానీ అధర్మం కానీ ఎవరు చేయటం లేదు, అనారోగ్యంగా ఎవరు పడటం లేదు, అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. అందుకని నేను చంపలేదు, అందువల్ల నాకు పని లేదు, అందుకని నేను తపస్సు చేస్తున్నాను, నాకు అభయం ఇవ్వండి, నేను ఆర్తురాలును, నాకు ఏ పాపం తెలియని స్త్రీని నేను, నాకు మీరే దిక్కు అంది, రక్షించండి నన్ను. ఇన్ని వేల సంవత్సరాలు ఈ మనుషులు ఎవరు కూడా ఒక్కటి అధర్మం చేయటం లేదు, అసత్యం ఆడటం లేదు వీళ్ళు. అప్పుడు బ్రహ్మదేవుడికి భూత భవిష్యత్ వర్తమానాలు బాగా తెలుసు. ఆయన మృత్యువుతో ఇలా అన్నాడు, ఓ మృత్యుదేవి, నేను చెప్పిన పని చేయను, బాధపడకు, విచారించకు. ప్రజలను సంహరించడం వల్ల నీకు అధర్మ దోషం రాదు, నా మాట ఎప్పుడూ అసత్యం కాదు. తస్మాత్ సంహర కళ్యాణి ప్రజాక సర్వాశ్చతుర్విధాక ధర్మక సనాతనశ్చత్వాం ధర్మక సనాతనశ్చత్వాం సర్వతా పావయిష్యతి సర్వతా పావయిష్యతి. అందువల్ల ఓ కళ్యాణి, చెమట వల్ల పుట్టేవి, గ్రుడ్డు నుంచి పుట్టేవి, నేలను చీల్చుకొని పుట్టేవి, మావి నుంచి పుట్టేవి అయిన ప్రాణులను సంహరించు. నిన్నెప్పుడూ ధర్మం పవిత్రం చేస్తూ ఉంటుంది. నీ సంహార కార్యంలో యముడు, వ్యాధులు నీకు సహాయం చేస్తాయి. నేను దేవతల నీకు ఈ వరాన్ని ఇస్తున్నాను, అందువల్ల నీకు పాపరహితవై ఉంటావు, నీకు పాపం రాదు, నిర్మల రూపంతో ప్రసిద్ధురాలవుతావు అన్నాడు. అప్పుడు మృత్యువు బ్రహ్మదేవుడికి నమస్కరించి ఇలా అంది, ఓ దేవా, మీ ఆజ్ఞను మీ మాటను నేను తప్పకుండా పాటిస్తాను. అయితే నా ఈ ఒక్క మాటను వినండి. లోభము, క్రోధము, అసూయ, ఈర్ష్య, ద్రోహము, మోహం, మళ్ళీ లజ్జాహీనత, ఒకరినొకరు పరుషంగా నిందించుకోవటం, ఈ భిన్న భిన్న దోషాలు దేహదారులను ఛేదించుగాక, వధించుగాక అని అంది. ఇవన్నీ ఉండే వాళ్ళకి, దేహదారులకి, వాళ్ళకి పడతాయి. వాళ్ళకి ఎట్లా వస్తాయి? దేహదారులను ఛేదించుగాక అంటే వాళ్ళకు వాళ్ళే వధించుకొని, అంటే ఆ గుణాలు ఉండేవి అవే వధించని, అందుచేత ఈ దోషాలను కలిగి ఉండకూడదు అని చెప్తున్నారు ఇక్కడ. ఆ దోషాలు వచ్చిందంటే మరణానికి దగ్గరవుతారు. ఈ మాట విని బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు, ఓ మృత్యుదేవి, నీ కోరిక తీరుతుంది, నువ్వు కోరినట్లుగానే జరుగుతుంది, శుభం. ఇక ప్రాణులను సంహరించు, నీకు అధర్మ దోషం అంటదు, నేను కూడా నీకు అశుభం కలగాలని కోరుకోను. నా చేతులలో పట్టిన నీ కన్నీటి బిందువులు ఈ ప్రాణులను వ్యాధుల రూపంలో సంక్రమిస్తాయి, శరీరాల నుండి కలిగిన వ్యాధులు అవుతాయి.
ఆయస్సు తీరిన వారిని చంపుతాయి. అందువల్ల నీకు అధర్మం కలగదు కనుక భయపడకు, సందేహించకు. నువ్వు ఎలాంటి పాపం అంటుకోదు. నువ్వు ప్రాణుల ధర్మానివి అవుతావు, ధర్మానికి అధికారివి అవుతావు. నువ్వు ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటావు, ధర్మానుకూలంగా జీవిస్తూ ఉంటావు. దరిద్రవై సమస్త జీవుల ప్రాణాలను నియంత్రించు. కామక్రోధాలను వదిలిపెట్టి లోకంలోని జీవులను సంహరించు. దీనివల్ల నీకు అనంతమైన ధర్మం లభిస్తుంది. దురాచారులైన వారిని అధర్మమే చంపేస్తుంది. తేనాత్మానం పావయస్వాత్మనాత్వం, తేనాత్మానం పావయస్వాత్మనాత్వం, పాపేత్మానం మజ్జయిష్యంత్య సత్యాత్, పాపేత్మానం మజ్జయిష్యంత్య సత్యాత్. తస్మాత్ కామం రోషమప్యాగతం త్వం, తస్మాత్ కామం రోషమప్యాగతం త్వం, సంత్యం జ్యాంతః సంవరస్వేతి జీవాన్, సంత్యజ్యాంత్యః సంవరస్వేతి జీవాన్. ధర్మాచరణంతో నీవు పవిత్రులని నువ్వు చేసుకుంటూ ఉండు, నీకు నీవే. అసత్యాన్ని ఆచరించడం వల్ల ప్రాణులు తమను తాము పాపమనే బురదలో ముంచేసుకుంటారు. ఎక్కడెక్కడ అసత్యమో, ఎక్కడెక్కడ అధర్మమో, ఎక్కడెక్కడ ఈర్ష్య, కామము, క్రోధము, లోభము ఎక్కడెక్కడ పుడుతుందో అవే మృత్యురూపంగా తిరుగుతూ వాళ్ళలో కాల్చేస్తూ ఉంటుంది. నీకేం పని లేదు. నీకు కేవలం మృత్యు రోజు మాత్రం నువ్వు వెళితే చాలంతే, అవంతకదే అయిపోతుంది. ఎంతవరకు ధర్మంగా ఉంటారో, ఎంతవరకు ఈర్ష్య లేకుండా బతుకుతారో వాళ్ళు ఆరోగ్యంగా బతికిన రోజులు మంచి పనే చేసుకుంటూ ఉంటారు. ఎవరు అధర్మాన్ని ఆశ్రయిస్తారు, ఎవరు ఎప్పుడు అసత్యం అంటే అబద్ధాలు పలుకుతారో, పరుషంగా ఉంటారో, మాట్లాడుతూ ఉంటారు అంటే ఇంకొకరికి నొప్పి చేస్తూ, ఒక్కొక్క రోజు ఆయస్సు తగ్గుతూ పోతుంది. మొట్టమొదట్లో ఒక్కొక్క నిమిషము, తర్వాత ఒక్కొక్క గంట, తర్వాత ఒక్కొక్క రోజు, ఇట్లా పోతూ ఉంటారు. చూసారా బ్రహ్మదేవుడి యొక్క సంకల్పం ఎట్లా ఉందో. ఆయస్సు తగ్గటానికి కారణం ఏమంటే మనుషుల్లో ఉండేటువంటి ఈర్ష్య, అసూయ, పొగర్తనం, అబద్ధం, మోసతనము, వావి వరుసలు లేకోకుండా ఉండటం, అక్రమాలు, అధర్మాలు, ఇవి గంటల తరబడి, రోజుల తరబడి ఆయస్సు తగ్గిపోతూ ఉంటుంది. లేకపోతే మనిషికి 180 నుంచి 150కి వచ్చారు. అంటే మొదట 1000 ఉండింది, అది వేరే. తర్వాత 124 చాలా నిలిచిపోయింది, అట్లే నిలిచిపోయింది ఎన్నో రోజులు. తర్వాత 100 సంవత్సరాలకు వచ్చారు. తర్వాత 80, 85 అంతే. తర్వాత 70కి వచ్చారు. తర్వాత ఇంక తగ్గిపోతూ వస్తుందన్నమాట. కాబట్టి నువ్వు నీ మనస్సులో కలిగే కామదోషాలను విడిచిపెట్టు, జీవులను సంహరించు అన్నాడు బ్రహ్మదేవుడు. కనుక ఓ అకంపన మహారాజా, మృత్యువనే పేరు గల ఆమె ఇలా బ్రహ్మదేవుడు ఉపదేశాన్ని గ్రహించింది, ఆయన ఆజ్ఞను పాటించింది. ప్రాణులను చంపటానికి ఆమె మనస్సు ఒప్పుకోలేదు. ఒక జీవిని చంపాలంటే మనస్సు ఎంతో పీకేస్తుంది కదా, అందుచేత ఇంకా మొండిగా ఉంటే ఆయన శపిస్తాడేమో అని భయపడి అంగీకరించింది. ఆమె కామక్రోధాల యందు ఆసక్తిని విడిచిపెట్టింది. ఆయస్సు తీరిన చివరి సమయంలో ప్రాణుల ప్రాణాలను
హరించసాగింది. చివరి రోజు వచ్చి తీసుకుపోతుంది. ఇదే ప్రాణులకు మృత్యువు. ఈ మృత్యువు నుండి వ్యాధులు కూడా జన్మించాయి. రోగానికి పేరు వ్యాధి. దానివల్ల ప్రాణి అస్వస్థుడవుతాడు. ఆయస్సు తీరిన తర్వాత అన్ని ప్రాణులకు ఇలాగే మృత్యువు కలుగుతుంది. కనుక దుఃఖాన్ని విడిచిపెట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క మరణంలో వాళ్ళు రాసి పెట్టింటుంది. సర్వే దేవాగ ప్రాణిభిః ప్రాయణాంతే గత్వా వృత్తాగ సన్నివృత్తాస్తథైవ ఏవం సర్వే ప్రాణినస్తత్ర గత్వా వృత్తాదేవ మర్త్యవద్ రాజసింహ వృత్తాదేవ మర్త్యవద్ రాజసింహ. ఓ రాజశ్రేష్ఠ, ఆయస్సు తీరిన తర్వాత సర్వేంద్రియాలు ప్రాణులతో పాటు పరలోకానికి వెళతాయి. మళ్ళీ వారితో పాటు ఈ లోకానికి తిరిగి వస్తుంటాయి. పంచప్రాణాలు అంటామే అవి. ఈ పంచప్రాణాలతో పాటు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలా సమస్త ప్రాణులు దేవలోకానికి వెళ్ళి అక్కడ దేవరూపంతో ఉంటాయి. ఆ కర్మదేవతలు మానవుల్లాగానే ఆ దేవలోక భోగాలను అనుభవిస్తారు. పూర్తయిన తర్వాత మళ్ళీ వారు ఈ లోకానికి తిరిగి వస్తారు, పుణ్యం చేసుకున్న వాళ్ళు. భయంకరమైనటువంటి ప్రాణవాయువు ప్రాణుల దేహాలను ఛేదిస్తుంది. ఆ ప్రాణవాయువే అంతటా సంచరిస్తూ ఉంటుంది. సమస్త జగత్తును ఆవరించింది ప్రాణదేవుడు. అన్ని చోట్ల ఉన్నాడు ప్రాణదేవుడు. ఆవరించినటువంటి ప్రాణదేవుడు ఆ విశాలమైనటువంటి ప్రాణవాయువులో కలిసిపోతుంది ఈ ప్రాణం. మళ్ళీ ఈ పంచప్రాణాలు ఆ కర్మానుసారంగా ఆ లోకాలకు వెళతాయి. అక్కడ మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకుంటాయి. శరీరం సూక్ష్మ శరీరం. ఎక్కువ పాపాలు చేస్తుంటే సూక్ష్మ శరీరం మళ్ళీ తీసుకొని ఈ శరీరానికి ఉండిన ఒక ఏ భావన కలిగి ఉందో మానవ లోకంలో అదే భావన కలిగినటువంటి ఒక శరీరం తయారైపోయి ఆ శిక్ష అంతా అనుభవిస్తుంది. అక్కడ ఎన్ని నెలలో తెలీదు, ఎన్ని ఏండ్లో తెలీదు. ఎక్కువ చేసి ఇంకా పాపం చేసిన వాళ్ళు కుంభీ నరకంలో పడుతూ ఉంటాడు. చీకటి బావిలో ఏమీ కనపడదు. అక్కడ బాధ మాత్రం కనపడుతూ ఉంటుంది. అంతేగాని ఎవరు బాధ పెడుతున్నారో, అక్కడ ఎవరు పొడుస్తున్నారో, ఎవరు అగ్ని పెడుతున్నారో ఏమీ తెలియదు అక్కడ. కానీ ఇంకొక శరీరం అయిందని చెప్పాను కదా, ఆ శరీరానికి ఆ బాధలన్నీ తెలుస్తూ ఉంటుంది, మొత్తుకుంటూ ఉంటారు. అక్కడ ఎవరు దూతలే కనపడరు, అందరూ మొత్తుకుంటుంటారు, ఎవరికెవరూ కనపడరు. అటువంటి కుంభీ నరకంలో పడతారని చెప్తారే అదే. గురునింద చేసేవాళ్ళు, మాతృనింద చేసేవాళ్ళు, వావి వరస లేకోకుండా ప్రవర్తించేవాళ్ళు కామక్రోధాదులతో, గురు రుణాన్ని గురు సొత్తుని అపహరించేవాళ్ళు, ఇక నానా పాపాలు, శిశుహత్య చేసిన వాళ్ళు, భ్రూణహత్య చేసిన వాళ్ళు, గోహత్య చేసిన వాళ్ళు, శ్రీహత్య చేసిన వాళ్ళు, బ్రహ్మహత్య చేసిన వాళ్ళు, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు, వాళ్ళు కూడా కుంభీ నరకంలో అనుభవించడం తప్పదు. ఎందుకంటే మనము ఎంత కష్టం వచ్చినా మనము కాచుకోవాల, మనం ప్రాణం పోయేంత వరకు. ఇది మన జన్మ హక్కు. మనం ప్రాణం తీసుకోకూడదు, మనకు రైట్స్ లేదు అది. ఎందుకంటే మనం తెచ్చుకుంది కాదు అది, పరమాత్ముడు ఇచ్చుకుంది అది. వాడి దయ, వాడి భిక్షం. మన మధ్యలో వేరే వాళ్ళ యొక్క బాధలు తట్టుకోక, లేక శరీరంలో ఉండే రోగ బాధ తట్టుకోలేక, అప్పుల బాధలు తట్టుకోలేక ప్రాణహత్య చేసుకోకూడదు. చాలా తప్పది. అదంతకదే ప్రాణవాయువులో కలిసిపోవాలి అంతే. దానికోసం వేచి చూడాలి మనం. అంతవరకు మంచి గురుస్మరణ, నారాయణ స్మరణ చేస్తూ చివరి రోజుల్లో కాకుండా మొదటి నుంచినే మనం ప్రారంభం చేసుకోవాలి. ప్రయాణానికి సిద్ధంగా ఉండాలి. మనం అందరూ వచ్చాం కదా, సిద్ధంగా వచ్చాం.
సిద్ధంగా వెళ్ళటానికి రెడీగా ఉండాలి. అట్లా ప్రాణవాయువు చాలా ప్రభావం కలది. అది అనంత తేజోవంతమైనది. దానికి రాకపోకలు ఎప్పుడూ ఉండవు. దేవతలు కూడా మరణధర్మం కలవారే అని తెలుసుకో. కనుక నీ పుత్రుడి కోసం దుఃఖించకు. నీ కుమారుడు ఇప్పుడు స్వర్గానికి వెళ్ళి దేవలోక సుఖాన్ని అనుభవిస్తున్నాడు. వీరమరణాన్ని పొందాడు. అతడు దుఃఖం విడిచి పుణ్యాత్మలతో కలిసి సుఖంగా ఉన్నాడు. అందుకని పూర్వంలో యుద్ధానికి బయలుదేరేవాళ్ళు. వీరమరణం. ఈయన అంతకన్నా స్వర్గం వేరే ప్రాప్తించదు. పూర్వం యుద్ధభూమిలో ఇన్ని అక్షోహిణీలు, ఆ అక్షోహిణీలు, ఈ అక్షోహిణీలు అన్నాం కదా. ఇష్టపడి వచ్చేవాళ్ళు. చిన్నపిల్లలు కూడా పరిగెత్తి వచ్చేవాళ్ళు. ఒక్క బాణం తగిలిపోతే వీరస్వర్గమే వాళ్ళకు. ఈ గుర్రాలకి, ఏనుగులకి అంతా వీరస్వర్గమే. అందుకని యుద్ధానికి సంబడబడి వచ్చేవాళ్ళు. ధైర్యంగా ఏదైనా ఒక బాణం వస్తుంటే ఇట్లా చూపించేవాళ్ళు, కొట్టు అని. అది వాళ్ళంతా వీరస్వర్గం. వాళ్ళకి తెలుసు ఎన్ని పాపాలు చేసినా వాళ్ళకంతా ఎగ్జామ్షన్ అయిపోయి అన్ని కొట్టి పరేయటం. అందుకని ఈ మృత్యువును ప్రాణులకు భగవంతుడు ఇచ్చాడని గ్రహించు. పుట్టించిన వాడే వాడు, వాడికి ఆ రహస్యం తెలుసు. అందుకని తీసుకునేవాడు వాడే కదా. దీంట్లో అతిశయోక్తమేముంది? అందుకని సమయం వచ్చినప్పుడు మృత్యువు తగిన విధంగా ప్రాణులను సంహరిస్తూ ఉంటుంది. న్యాయరీతిగానే వెళుతూ ఉంటుంది. చాలామంది ఏడుస్తూ ఉంటారు, ఎంత అన్యాయం, ఎంత అన్యాయం, చిన్నప్పుడే వెళ్ళాడు, అయ్యో ఎంత అన్యాయం, వాడు వెళ్ళాల్సిందే, చచ్చిపోవలసిందే, అంతే. ఈ మృత్యువును బ్రహ్మదేవుడు సృష్టించాడు, అంతే. ఎక్కువ మాట్లాడద్దు ఇంకంతే. ఆత్మానం వై ప్రాణినో ఘ్నంతి సర్వే, ఆత్మానం వై ప్రాణినో ఘ్నంతి సర్వే, నైతాన్ మృత్యుర్దండపాణిర్హినస్తి, నైతాన్ మృత్యుర్దండపాణిర్హినస్తి, తస్మాన్ మృతాన్నాను శోచంతి ధీరాగా, తస్మాన్ మృతాన్నాను శోచంతి ధీరాగా, మృత్యుం జ్ఞాత్వా నిశ్చయం బ్రహ్మ సృష్టం, మృత్యుం జ్ఞాత్వా నిశ్చయం బ్రహ్మ సృష్టం, యిత్తం సృష్టిం దేవక్లప్తాం విదిత్వా, పుత్రాన్నష్టాచ్చోకమాశు త్యజస్వ, పుత్రాన్నష్టాచ్చోకమాశు త్యజస్వ. సకల ప్రాణులు తమంత తాముగానే మరణిస్తాయి. ఇవి చూడండి అట్లా అవంతకవే పోతూ ఉంటాయి. మృత్యుదేవత చేతిలో కర్రను పట్టుకొని ప్రాణులను హింసించదు ఎప్పుడు మృత్యుదేవత. కనుక ధీరులు మృత్యువును బ్రహ్మదేవుడి సృష్టి అని తెలుసుకోవాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.